హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలతో? పిల్లలు ఇంకా ఇంట్లో ఉంటే కొంచెం పని కూడా లేట్ అవుతుంది. అంటే చేసేవాళ్ళు చేస్తారులేండి త్వరగానే. కొంచెం పిల్లలు ఇంట్లో ఉంటే ఏంటంటే టైం టు టైం వాళ్ళు తినరు తాగరు కదా, కొంచెం వాళ్ళు నిద్ర వచ్చేసరికి కూడా టైం పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే కిచెన్లోకి అయితే వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ రైస్ కూడా కుక్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. దొండకాయ కర్రీ అయితే నేను చాలా రోజులకి చేస్తున్నాను. ఎక్కువగా దొండకాయలు అయితే తీసుకోనండి. దొండకాయలు తింటే మతిమరుపు అని అంటారు కదా, అది నిజమన్నా కాదో నాకైతే తెలియదు. కానీ ఇంకా అది విన్న దగ్గర నుంచి అయితే నేను దొండకాయలు అయితే వండడమే మానేశాను అనమాట. ఆల్మోస్ట్ సంవత్సరంలో 1-2 సార్లు అంతే, అంత మించి అయితే అసలు దొండకాయ అయితే వండనులేండి. దొండకాయ ఫ్రై అన్నా నాకు ఇష్టమే, కానీ ఇంకా ఇంకా ఆ మాట వినేసరికి ఇంకా అప్పటి నుంచి అయితే దొండకాయ అయితే వండడమే మానేశాను మా ఇంట్లో. అందుట్లో చదివే పిల్లలకి దొండకాయ కర్రీ పెడితే ఇంకా మర్చిపోతారని అంటూ ఉంటారు. అందుకని దొండకాయ కర్రీ అయితే అసలు ఇంట్లో వండనండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చపాతీ పామేసరికి చెమటలు చూడండి, మొత్తం ఇట్లా ఒళ్ళంతా చెమటలు పట్టేసి చేతులకి చూడండి, ఇట్లా చేతులు ఇట్లా తుడిస్తే మొత్తం తడి అనమాట. వీడియోలో కనిపించే ఉంటుంది. కింద కూర్చొని పామాను. ఇంకా చపాతీ చేస్తే కొంచెం పొగలాగా వస్తుంది కదా, అది ఇల్లంతా ఇంకా ఇట్లా చుట్టూతా వస్తుందన్నమాట. అంటే కాలుస్తుంటాం కదా, కాల్చినప్పుడు ఇంకా పొగ ఇల్లంతా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కర్రీ అయితే కుక్ చేశాను. రైస్ కూడా కుక్ అయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇక్కడ మా నాని కోసం బాక్స్ అయితే రెడీ చేయాలి. ఇంకా వైట్ రైస్ అయితే ప్లేట్లో తీసి ఇంకా చల్లార్చి బాక్స్ అయితే కట్టాలి. మా చిన్ను అయితే లేచాడులేండి, ఇంకా పాలైతే తాగలేదు. ఇక్కడ చపాతీ అయితే నేను కుక్ చేస్తున్నాను. ఈరోజు చపాతీలోకి స్పెషల్గా కర్రీ అంటూ ఏం లేదండి. దొండకాయలు అయితే 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ ఇంకా లంచ్లోకి అయితే ఎక్కువ అవుతాయి కదా, అందుకని దొండకాయ కర్రీ ఉందనేసి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీలోకి ఏ కర్రీ అయినా టేస్ట్ బాగానే ఉంటుందండి. దొండకాయ కానీ, బెండకాయ కానీ, పులుసు కూరలైనా, ఆలు కుర్మా అయినా, ఏ కర్రీ చేసినా కూడా, మళ్ళీ రోటి పచ్చళ్ళైనా, ఏ కర్రీ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా నేను సరే రైస్లోకి చపాతీలోకి దొండకాయ కర్రీ అవుతుందనేసి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చపాతీ పామేసాను మొత్తం. ఇంకా చపాతీ కూడా కాల్ చేస్తే కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయినట్లే. నాకు సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా సరే అండి, ఒకటే టైంకి నాకు లంచ్ అయితే ప్రిపేర్ చేయడం అయింది. 7:15, 7:10 కల్లా నేనైతే నా కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు ఇంక ఇదే టైం అనమాట, రెగ్యులర్ టైం. ఎందుకంటే మా నాన్నకి బాక్స్ కట్టాలి. మా చిన్ను అంతకుముందు స్కూల్కి వెళ్ళేవాడు కదా, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా వెళ్ళడం లేదు. స్కూల్కి వెళ్ళినప్పుడైతే తనకి 7 కల్లా బాక్స్ కట్టేసేదాన్ని. 7:10 అంతే. ఇంకా 7:15 కూడా కాదండి, ఎప్పుడో ఒకసారి కొంచెం లేట్ అవుతుందంటే 7:15, 7:20 అవుతుంది. ఆల్మోస్ట్ 7:10కే బాక్స్ కట్టేస్తాను. 7 అంటే తను 7:25, 7:20 కల్లా వెళ్ళిపోతాడనమాట. వెహికల్ వస్తుంది కదా, ఇంకా డ్రైవర్ వచ్చేసి ఇంకా హార్న్ కొడతా ఉంటాడనమాట. అందుకే ముందే కుక్ చేసి బాక్స్ కట్టేస్తాను అనమాట. మా నాన్న 8కి కదా వెళ్ళేది, ఇంకా దానికి కొంచెం లేట్గా కడతాను. కానీ ముందు మా చిన్నికి అయితే ఫాస్ట్గా కట్టేస్తాను. ఇప్పుడు మా చిన్నికి హాలిడేస్ ఇవ్వడం వల్ల కొంచెం నాకు అంటే సగం బర్డెన్ అయితే తగ్గిందండి. ఇంకా ఇప్పుడు మా నాన్న 8కి కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ అట్ల కాడ అయితే ఇంకా ప్యాన్ ఉంది కదా, అదే చపాతీ కాల్చే ప్యాన్ ఉంది కదా, హ్యాండిల్ మీద పెడితే అది జారి కింద పడిందండి. ఇంకా నయం అది కాలు మీద పడలేదు. అసలే దాని ఎడ్జ్ అయితే చాలా షార్ప్గా యారో ఉంటుంది చూడండి, యారో లాగా ఉంటుంది అనమాట. నాకు కొంచెం ఈ అట్లకాడ యూజ్ చేయాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి ఇంక ఇప్పటి వరకు అంటే నేను స్పెషల్గా కొనుక్కున్నాను, కానీ నేను కొనుక్కున్నది అయితే మామూలుగా అంటే అంత నాకు నచ్చదు. నాకు దీంతో అయితే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చపాతీ అయితే పామేశాను. చపాతీ కూడా కాల్చేసాను. ఇంకా మా నాన్ననేమో మెడిటేషన్ చేస్తున్నారనమాట. మెడిటేషన్ చేసి వచ్చిన తర్వాత తను టిఫిన్ చేస్తారు. ఇంకా అది తన రెగ్యులర్ టైం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మా చిన్న బ్రష్ చేసుకుని వచ్చాడు. ఇంకా తను పాలు తాగి కూడా 1/2 అవర్ అయింది. ఇంకా తనకి చపాతీ పెట్టించేనా అంటే ఇంకా పెట్టిమంటే పెట్టించాను. హాల్లోనే కూర్చున్నాడు. కిచెన్లో తింటా అంటే కిచెన్లో చాలా వేడిగా ఉంది. ప్లస్ ఏంటంటే చపాతీ ఇట్లా కాల్చినప్పుడు పొగలాగా వస్తుంది కదా, ఇల్లంతా ఇట్లా పొగలాగా అవుతుంది కదా.
ఇంకా హీట్ ఎక్కువగా ఉంటుంది. హాల్‌లో ఎళ్లి కూర్చొని ఫ్యాన్ ఏసుకోమని చెప్పాను. ఇంకా దివాన్ కాట్ మీద కూర్చొని ఫ్యాన్ ఏసుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాడు. ఇక్కడ మా నాని పాపం కొంచెం లేట్ అయిందట్టుంది. టిఫిన్ కూడా చేయలేదండి. ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడు. ఒకే ఒక చపాతీ తిన్నాడు. ఇంకా తను తినగా మిగిలిన చపాతీలో ఇంక నేను ఒక చపాతీ వేసుకొని నేను కూడా తినేసాను. ఈరోజు ఏంటంటే మార్నింగే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశానండి. ఎందుకంటే ఈకో డ్రమ్ క్లీన్ పెట్టే పనుంది. అంటే నేను ఈకో డ్రమ్ క్లీన్ ఆప్షన్ రాకపోయినా కూడా నేను 1 మంత్‌కోసారి, 20 డేస్‌కోసారి కంపల్సరీ వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తాను. మనం మెయింటెనెన్స్ ఎట్లా చేస్తే అట్లా ఉంటుందండి మిషన్. ఏదైనా సరే మిషన్ అనే కాదు, ఏదైనా వస్తువైనా ఏదైనా సరే మనం వాడుకునే విధానాన్ని బట్టే ఆ వస్తువు మనకనేది వస్తుంది. ఇంకా ఆల్రెడీ 1 మంత్ అయిందండి. ఎప్పుడు 20 డేస్‌కి, 25 డేస్‌కి ఈకో డ్రమ్ క్లీన్ పెడతాను. ఇంకా ఈసారి పెట్టలేదనమాట. ఇంకా వడియాలు పెట్టే పనిలో ఉన్నాను కదా! కొంచెం బిజీగా ఉండడం వల్ల సరే రేపు పెడదాంలే అనేసి అట్లే నెగ్లెక్ట్ చేశాను. ఇంకా 25 డేస్ అవుతుంది దాదాపుగా. ఇంకా సరే ఈకో డ్రమ్ క్లీన్ పెడదామనేసి ఈరోజైతే పెట్టాను. ముందు లేవగానే ఇంకా టాబ్లెట్స్ ఉంటాయి కదా! ఆ టాబ్లెట్స్ ఒకటి డ్రమ్‌లో వేశాను. ఇన్‌సైడ్ వేశాను. ఒకటేమో ఏది డిటర్జెంట్ ర్యాక్ ఉంటుంది కదా! అందులో ఒకటి వేశాను. 2 టాబ్లెట్స్ వేశాను. వేసి ఇంకా రన్ అయితే చేశాను. ఇంకా అది 2 ½ అవర్స్ పడుతుంది. మా మిషన్‌లో అయితే ఈకో డ్రమ్ క్లీను 2 ½ అవర్స్ పడుతుందండి. ఇంకా నా ఇంట్లో కుకింగ్ సెక్షను ఇంకా వర్క్ అయిపోయేసరికి ఈ ఈకో డ్రమ్ క్లీన్ కూడా అవుతుందని ముందు లేవగానే ఇంకా టాబ్లెట్స్ వేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. ఈలోపు నా కుకింగ్ సెక్షన్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా నేను కూడా టిఫిన్ కూడా తినేసాను. ఇక కుకింగ్ చేసినప్పుడు గిన్నెలన్నీ ఉంటాయి కదా! ఆ గిన్నెలన్నీ కూడా షింక్‌లో అయితే వేశాను. ముందు కౌంటర్ టాప్ మీద ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ సర్దుకుంటేనే నీట్‌గా ఉంటుంది. లేదంటే కౌంటర్ టాప్ అంతా చిరాగ్గా గజిబిజిగా ఉంటుందన్నమాట. అసలు ఇక కౌంటర్ టాప్ మీద ఏమన్నా వస్తువులు అటు ఇటు ఉంటే చిరాకేసి అసలు కిచెన్‌లో కూడా వెళ్ళాలనిపించదు నాకైతే. అందుకని ముందు కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ముందు నీట్‌గా సర్దేస్తాను. సర్దేసి కొంచెం కౌంటర్ టాప్ అయితే నీట్‌గా పెట్టేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఓసారి క్లీన్ చేసి నీట్‌గా ఆహ్, సర్దుకుంటాను. ఫస్ట్ అయితే ఎక్కడ వస్తే అక్కడైతే పెట్టేస్తాను. ఇంకా ఈకో డ్రమ్ క్లీన్ కూడా అయిపోయింది. దాంట్లో పార్ట్స్ ఉంటాయి కదా! ఇంకా ఆ పార్ట్స్‌ని తీసుకొచ్చి బయట వాష్ ఏరియా ఉంది కదా! ఆ వాష్ ఏరియా దగ్గర తీసుకొచ్చి వాష్ అయితే చేస్తున్నాను. ఫస్టు షింక్‌లోనే చేద్దామనేసి అనుకున్నాను. అయితే షింకు, కౌంటర్ టాపు, గ్యాస్ స్టవ్, గిన్నెలన్నీ కూడా క్లీన్ చేశాను. మళ్ళీ డస్ట్ తీసుకెళ్ళి మళ్ళీ షింక్‌లో ఎందుకు క్లీన్ చేయడం అనేసి ఇంక బయట వాష్ ఏరియా ఉంది కదా! అక్కడికైతే వచ్చేసి ఇంకా డిటర్జెంట్ ర్యాకు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ బ్రష్‌తో అయితే క్లీన్ చేస్తున్నాను. అంటే ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ ఈకో డ్రమ్ క్లీన్ ఆప్షన్ వచ్చినప్పుడే మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. వాషింగ్ మిషన్ ఎక్కువ కాలం మనకి రావాలంటే మనం 20 డేస్‌కో, 15 డేస్‌కో, 25 డేస్‌కో అట్లా ఈకో డ్రమ్ క్లీన్ పెట్టుకొని డ్రమ్ క్లీన్ చేసుకున్నట్లయితే వాషింగ్ మిషన్ ఎక్కువ కాలం వస్తుందనమాట. నాకు ఇంతవరకు ఏం రిపేర్ రాలేదండి. ఎప్పుడూ అంటే మెయింటెనెన్స్ చేసేదాన్నే బట్టే కదా ఏ వస్తువైనా కూడా ఎక్కువ కాలం వచ్చేది. కాబట్టికి ఆ విషయంలో మాత్రం నేను కొంచెం కేర్‌గానే తీసుకుంటాను. ఇక్కడ బ్రష్ ఉంటే ఇంకా బట్టల బ్రష్ ఉంటది కదా! ఆ బట్టల బ్రష్‌తోనే క్లీన్ చేశాను. ఇంకా మనం క్లీన్ చేయని ప్లేస్ ఉంటుంది కదా! ఆ ప్లేస్‌లో ఇంకా బట్టల బ్రషు పట్టలేదనమాట. బట్టల బ్రష్‌తో క్లీన్ చేయడానికి రాకపోతే టూత్ బ్రష్ వాడని పాత టూత్ బ్రష్ ఉంటది కదా! ఆ టూత్ బ్రష్‌తో ఇంకా కొంచెం అంటే చిన్న చిన్న పార్ట్స్‌లోకి క్లీన్ చేయడానికి బట్టల బ్రష్ అయితే సరిపోదనేసి టూత్ బ్రష్ తీసుకొని వాష్ చేశాను. ఇంకా ఈ వాడని పాత బ్రష్‌లు ఉంటాయి కదా! అవైతే నేను కోంబులు క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాననమాట. మనం అంటే హెడ్ బాత్ చేయడానికి ముందు వీక్లీ వన్స్ మనం హెడ్ బాత్ చేస్తాం కదా! హెడ్ బాత్ చేసే ముందు నేను ఒకసారి అందరి కోంబులు కూడా క్లీన్ చేస్తాను. దువ్వెనలు క్లీన్ చేసి నీట్‌గా కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా ఎండలో ఆరబెట్టేసి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టేస్తాను. ఇంకా అవి అంటే స్పెషల్‌గా మనం వాడిన టూత్ బ్రష్‌లు ఉంటాయి కదా! అవి పడేయననమాట. పడేయకుండా అవి ఇట్లా వాషింగ్ మిషను నెక్స్ట్ కోంబు క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాను. పాత టూత్ బ్రష్‌లు ఎప్పుడు కూడా పడేయకూడదండి. దేనికో ఒక దానికైతే యూజ్ అవుతాయి. ప్లస్ ఏందంటే విండోస్ ఉంటాయి కదా! విండోస్‌కి గ్రిల్స్ లాగా ఉంటాయి కదా! అవి కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అంటే వాటి మీద డస్ట్ ఉంటుంది కదా! ఆ డస్ట్ పోవాలంటే ఇట్లా టూత్ బ్రష్ సహాయంతో మనమైతే నీట్ చేసుకోవచ్చు. నేను అట్లా యూజ్ చేస్తూనే అంటే మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు మనం. టేబుల్ ఫ్యాన్లు గానీ, నెక్స్ట్ ఇట్లా విండో గ్రిల్స్ గానీ, నెక్స్టు ఇట్లా వాషింగ్ మిషన్‌లో అంటే మనం
ప్లేస్ ఇరుగ్గా ఉండి బట్టల బ్రష్లు మనం అంటే యూజ్ చేయడానికి పనికిరానప్పుడు ఇట్లా టూత్ బ్రష్లు పెట్టి క్లీన్ అయితే చేసుకోవచ్చు. మనకి ఏ అవసరం పడితే ఆ అవసరానికైతే యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే మొత్తం క్లీన్ చేశాను. ఇంకా వీటిని కొద్దిసేపు అయితే ఎండలో పెట్టేస్తే కొంచెం వాటికున్న బ్యాడ్ స్మెల్ గానీ, బ్యాక్టీరియా ఏమన్నా కూడా చనిపోతుంది గదా! ఇంకా బయట బాల్కనీలో కిందనే ఆరబెట్టేసాను. ఎండైతే కొంచెం వస్తుంది, పోతుంది మరి. నెక్స్ట్ ఇక్కడ అవి మొత్తం ఎండలో పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే వాషింగ్ మిషన్లో ఈకో డ్రమ్ కదా, ఆ డ్రమ్ క్లీన్ చేయాలి. ఇంకా అదే పెద్ద పని అనమాట. ఇంకా ఈకో డ్రమ్ కోసం అనేసి ఫస్ట్ టబ్లో అయితే కొద్దిగా వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని ఇంకా బరెన్ క్లాత్ కూడా తీసుకున్నాను. సాఫ్ట్ క్లాత్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ మా నాని జీన్ ప్యాంట్ బ్యాక్ సైడ్లో ఇట్లా లేబుల్ లాగా వస్తుంది కదా, ఆ లేబుల్ అట్లా ఊడిపోయింది. అది వాషింగ్ మిషన్లోనే పడింది అనమాట. డ్రమ్ దగ్గర ఉంటే తీసాను. ఇంకా నేను కొద్దిగా వాటర్ని పోసుకుంటూ డ్రమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. కింద నాబ్ లాగా ఉంటుంది కదా వాషింగ్ మిషన్కి, అంటే డర్టీ వాటరు బయటికి వస్తుంది కదా, ఆ డర్టీ వాటర్ బయటికి రానప్పుడు నాబ్ అనేది బయట తీసేస్తే ఇంకా మనం డ్రమ్లో పోసిన నీళ్ళన్నీ కూడా ఆ హోల్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. అయితే వాషింగ్ మిషన్ క్లీన్ చేసినప్పుడు ఇంట్లో నీళ్ళు పడకుండా నేను కింద వాషింగ్ మిషన్ స్టాండ్ కింద పెద్ద బేషన్ లాంటిది, వెడల్పు లాంటిది పెట్టానండి. ఇంకా అంటే డ్రమ్లో నీళ్ళు పోసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా కింద బేషన్లో పడిపోతాయి. కొద్దో గొప్ప ఇంట్లో కూడా పడతాయిలేండి. పడినప్పుడు అట్లా సోఫా ఉంది కదా హాల్లో, ఆ సోఫా బ్యాక్ సైడ్ నుంచి మెయిన్ డోర్ ఉంది కదా, ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ ఉంది కదా, ఆ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి వాటర్ ఆగుతాయి అన్నమాట. ఇంకా నేను ఇల్లు తుడవలేదు, ఊడ్చాను. ఇంకా ఇల్లు మాప్ పెట్టేటప్పుడు సోఫాని కొద్దిగా జరిపేసి ఆ మొత్తం కూడా వాటర్ని తుడిచేయాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా వాటర్ని పోసుకుంటూ డ్రమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ రబ్బర్ లాంటిది ఉంటుంది కదా ఫ్రంట్, అక్కడ ఎక్కువ మురికి చేరుతుందండి. బట్టలో మురికి అనేది ఎక్కువ అక్కడే చేరుతుంది కాబట్టి అది కొంచెం రబ్బర్ని ఇట్లా కొంచెం ఇట్లా జరిపి, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి అందులో క్లాత్ పెట్టేసి నీళ్లు పోసుకుంటూ తుడిచాను. కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మెయిన్ ఏంటంటే ఆ రబ్బర్ దగ్గరేనండి మురికి అంతా పేరుకునేది, కాబట్టి అక్కడే మెయిన్ క్లీన్ చేసుకోవాలి. ఇక అది క్లీన్ చేయడం అయిపోయింది. మాది ఫ్రంట్ లోడ్ కదా, ఇంకా ఫ్రంట్ డోర్కి గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ దగ్గర కూడా ఇంకొంచెం అంటే వెట్ క్లాత్ తీసుకొని తుడిచేసాను. అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం కూడా తుడిచేసాను. ఇంకా వాషింగ్ మిషన్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అది మొత్తం కూడా వాటర్తో అయితే మొత్తం క్లీన్ చేశాను. అంటే డైలీ మనం క్లీన్ చేయం కదా, కొంచెం మనం ఎంత క్లీన్ చేసినా కూడా డైలీ ఇల్లు ఊడ్చినప్పుడు అట్లా డస్ట్ పైకి లేస్తున్నప్పుడు అట్లా ప్రతి ఐటెం మీద పడుతూనే ఉంటుంది. కాకపోతే మన కంటికి కనిపించదు, కానీ ఆ డస్ట్ ఏ ఐటెం మీద పేరుకుపోయినట్టు ఇట్లా మన ఏలు పెట్టి చూస్తే అప్పుడు డస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఇంకా అది మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఆ వెట్ క్లాత్ పెట్టి తుడిచాను. ఇక్కడ ఎక్కువ టైం పట్టిందనమాట, ఎందుకంటే లోపల డ్రమ్ ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేశాను క్లాత్ పెట్టేసి. తర్వాత ఫ్రంట్ డోర్ కాబట్టికి ఇక ఫస్ట్ గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ డోర్ కదా, ఆ గ్లాస్ డోర్ను కూడా చాలాసేపు తుడిచానండి. ఇంకా అదంతా తుడిచిన తర్వాత ఇంకా నెక్స్ట్ పైన ఇప్పుడు తుడుస్తున్నాను కదా, అది డిటర్జెంట్ ర్యాక్ అండి. అక్కడ పైన కొంచెం మురికిలాగా ఉంటే ఇంకా క్లాత్ని ఇట్లా తడుపుకుంటూ ఒక 3-4 టైమ్స్ అయితే బాగా రుద్ది వాష్ అయితే చేశాను. కాకపోతే ఏంటంటే కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఏ చేసినా కూడా మళ్ళీ మనం చేసుకున్నప్పుడు ఏది కూడా డ్యామేజ్ అవ్వద్దండి, గట్టిగా ప్రెస్ చేయొద్దు. ఏ చేసినా కూడా కొంచెం కేర్గా చేయాలి. ఇంకా మొత్తం నీట్గా అయితే చేసేయాలండి. కాకపోతే ఏంటంటే మనం ఎంత నీట్గా చేసినా కూడా ఇంకా పోయినంత మురికే పోతుంది. ఇంకా కొంచెం పేరుకుపోయిన తర్వాత ఇంకా దాన్ని మనం ఏం చేయలేము కదా. పోయినంత వరకు అయితే మొత్తం క్లీన్ అయితే చేశాను. ఇంకా బయట ఎండలో ఆరబెట్టాను కదా, ఇంకా ఆ పార్ట్స్ అన్ని తీసుకొచ్చి వాషింగ్ మిషన్కి అయితే సెట్ చేయాలి. ఇంకా టబ్లో నీళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి ఆ నీళ్ళు షింక్లో పారబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి క్లీన్ చేశాను. మళ్ళీ ఒకసారి మొత్తం టోటల్గా క్లీన్ చేశాను. ఇంకా కొద్దిసేపు అయితే డోర్ ఓపెన్ చేసేయాలండి, ఎందుకంటే వాషింగ్ మిషన్ క్లీన్ చేసిన తర్వాత వెంటనే డోర్ వేసి పెడితే కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, కాబట్టి క్లీన్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్ డోరు ఓపెన్ చేసే ఉంచాలి కొద్దిసేపు వరకు. ఇంకా పార్ట్స్ కూడా మంచిగా డ్రై అయిన తర్వాత మనం వాషింగ్ మిషన్కి సెట్ చేసుకుంటే అవి కూడా స్మెల్ రావు. తడి మీద మనం ఫిట్ చేసామనుకోండి కొంచెం స్మెల్ వచ్చి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుందన్నమాట. అందుకే కొంచెం మనం ఏదైనా వస్తువు కొన్నాము అంటే మనం వేలు పెట్టి కొన్నామా
వందలు పెట్టి కొన్నామా అన్నది ముఖ్యం కాదండి. మన మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. అప్పుడే ఆ వస్తువు యొక్క విలువ, ఆ వస్తువు ఎక్కువ కాలం మన్నుతుంది. ఇంకా వాషింగ్ మిషన్ కింద చూపించాను కదా, ఏది డర్టీ వాటర్ వచ్చేది. ఇంకా ఆ వాటర్ అన్నీ కూడా బేషన్లో పడిపోతే అవి తీసుకెళ్ళి మళ్ళీ టబ్లో పోసాను. మళ్ళీ ఆ టబ్లో నీళ్ళని షింక్లో పోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టి క్లీన్ చేశాను. ఇంకా అదంతా మీకు వీడియోలో ఏం చూపించలేదులేండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి. ఆల్రెడీ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైందని అనుకుంటున్నాను. ఇంకా బయట ఆరబెట్టేసాను కదా, ఆ పార్ట్స్ అన్నీ తీసుకొచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్కి అయితే పెట్టేయాలి. ఇక్కడ వాటర్ చూపిస్తున్నాను చూడండి, డ్రమ్లో నీళ్ళు పోస్తే ఇంకా బయటకు వచ్చేసి అవన్నీ కూడా బేషన్లో పడిపోతున్నాయి. ఆ బేషన్ కింద పెట్టకపోతే ఏంటంటే మొత్తం ఇంట్లోనే నీళ్ళు పడతాయి అన్నమాట. అందుకని కింద ఎప్పుడు కూడా బేషన్ పెట్టి ఇంకా డ్రమ్ అయితే క్లీన్ చేస్తాను. ఇక్కడ ఈ పార్ట్స్ కూడా మొత్తం, అంటే వాషింగ్ మిషన్ పార్ట్స్ కూడా మొత్తం మంచిగా డ్రై అయినాయి. కొద్దిసేపు ఎండలో పెట్టాను కాబట్టి బ్యాక్టీరియా కూడా ఏమన్నా ఉంటే చనిపోతుంది, చెడు బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చనిపోతుంది. ఇంకా వాషింగ్ మిషన్కి అయితే ఇవి సెట్ చేశాను. వాషింగ్ మిషన్ డోర్ అయితే కొద్దిసేపు ఓపెన్లోనే ఉంచాలండి, ఎందుకంటే కొంచెం స్మెల్ పోతుందని. ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది, స్నానం చేసి లంచ్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎందుకో కొద్దిగా వర్షం వచ్చేటట్టు ఉందనేసి బయటకైతే వచ్చి కూర్చున్నాను. ఎప్పుడు బయట బాల్కనీలో చైరు మంచం ఉంటాయి కదా, బయట బాల్కనీలో కూర్చున్నాను. మంచి చల్లగా ప్రశాంతంగా అనిపించింది. మా చిన్ను వచ్చి కొద్దిసేపు కూర్చున్నాడు, మరి లోపలికి వెళ్ళాడు. సరే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ కూడా అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే చిన్న కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.